దేవినేని నెహ్రూ కాంగ్రెస్ పార్టీని వీడినంత మాత్రాన బెజవాడలో పార్టీ బలహీనపడదన్నారు ఆ పార్టీ నగర అధ్యక్షుడు మల్లాది విష్ణు. సన్ స్ట్రోక్ కారణంగానే నెహ్రూ పార్టీని వీడారన్నారు. టీడీపీ, ప్రజారాజ్యం పార్టీలు పెట్టినప్పుడు కూడా విజయవాడలో కాంగ్రెస్ విజయబావుట ఎగరేసిందని చెప్పారు. రేపు పీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరుగుతుందన్నారు. విజయవాడ కార్పొరేషన్ అవినీతి, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై తాము పోరాటం చేస్తామని విష్ణు తెలిపారు. నగరంలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతుందనో లేకపోతే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా లేదనో కొంతమంది కొన్ని పేపర్లో వార్తలు వస్తూ ఉన్నాయి. అది సరైనటువంటిది కాదు. 1983 నుంచి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు కానీ, టీఆర్పీ చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు కానీ నగరంలో కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో తన విజయ డంకాను మోగించింది. ఆయనకి సంస్ట్రోక్ తగిలింది. ఏం చేయగలుగుతాం? మేము మాత్రం పీసీసీ సంబంధించినటువంటి అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా కాంగ్రెస్ కమిటీ నియోజకవర్గాల వారీగా, మండలాల వారీగా అందరినీ కూడా ఇక్కడికి రమ్మని చెప్పడానికి ఆహ్వానం పంపించడం జరిగింది.